నువ్వు నిత్య నరకమా, నిత్యము జీవించే దేవుని యొక్క స్వర్గమా, లేకపోతే పరలోక రాజ్యమా? దేవుని కోరుకుంటున్నావు నువ్వు, దేవుని కోరుకుని ఈ లోకంలో జీవిస్తున్నావు. ఇది శాశ్వతమైనది కాదని నీకు నాకు తెలుసు. ఇది శాశ్వతమైనది కాదు. దేవాది దేవుడు శాశ్వతమైన జీవం ఇచ్చి నిన్ను పరలోక రాజ్యంలో ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాలని అనుకుంటే నువ్వు చేసే పని ఏంటి? ఈజిప్టు నీదా? ఈ బ్రతుకు నీదా? దేవుడు ఇచ్చాడండి, దేవుడు ఇచ్చాడు. నీకు ప్రాణం వస్తుంది ఆయన. నీ తల్లి గర్భంలో రూపాన్ని ఇచ్చింది ఆయన. ఎందుకు విషయం తాగావు? ఏమొచ్చిందని? కుష్టి రోగులు బ్రతుకుతున్నారండి, గుడ్డివాడు బ్రతుకుతున్నారండి. ఒకరోజు ఆశ ఉంది, నేను దేవుడు చూస్తాను, పరలోక రాజ్యానికి వెళ్తానని. ఆ ఆశ నీకు లేదా? ఏమీ లేనివాడు బ్రతుకుతున్నాడు, గుడ్డివాడు కుంటుకుంటూ ఈ జీవితము దేవుడు నాకు ఇచ్చాడు అని సంతోషంగా జీవిస్తున్నాడు. నీకే అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న నీకు ఏ కొత్త ఇచ్చాడు? ఏ కొరతతో నువ్వు బాధపడతావంటే ఏది లేదు. కానీ జీవితం మీద ఎందుకు నీకు విరక్తి కలిగింది? ఎందుకు చనిపోవాలనుకున్నావు? ఎందుకు చనిపోవాలి? అక్కడ చూస్తే విసురు తాగిన అమ్మాయి దగ్గర బంధువులు కేజీహెచ్లో ఏడుస్తున్నారు, కేజీహెచ్లో బాధపడుతున్నారు. కన్న తల్లి, కన్న తండ్రి, బంధువులు, రక్త సంపదలు అందరూ కూడా నీ కొరకు ఏడుస్తున్నారు, నీ కొరకు ఏడుస్తున్నారు. జాగ్రత్త, ఈ బ్రతుకు నీది కాదు. దేవుడు వెలపెట్టి నేను కొన్నాడు, వెలపెట్టి నేను కొన్నాడు. ఆయన అంటే నీ మీద, నా మీద ఆయనకి అధికారం ఉన్నది. ఎందుకంటే ఈ జీవితం నాది కాదు, దేవుడు నాకు అనుగ్రహించింది. కన్నులు తెరిచావు, అయిపోయింది అనుకున్నాడు. ధనవంతుడు బాగా ఎంతో సుఖపడ్డాడు. ప్రతిదినము సుఖపడ్డాడట. విలువైన భోజనము, ఆనందకరమైన జీవితము, ఓ మంగళం. ఆయనకి లేదు అంటూ ఏమీ లేదు. కానీ ఒకరోజు ఆయన చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. కళ్ళు తెరిచి చూస్తే చుట్టూ అగ్ని, బాధాకరమైన స్థలం అది. ఈ అగ్నిలో బాధపడుతూ చూశాడట. దూరంగా అబ్రహాము కనపడుతున్నాడు. తన ఇంటి దగ్గర తను పడిస్తే తిన్న ఆ లాజరు కురుపులతో బాధపడుతూ దేవుని కొరకు జీవించిన ఆ లాజరు ఎక్కడ ఉన్నాడంటే ఇదిగో నెమ్మది కలిగిన స్థలంలో ఉన్నాడు. అన్నీ ఉండి తిన్నావు నువ్వు, కానీ దేవుని మర్చిపోయావు, ఇతరులకు ఇవ్వడం మర్చిపోయావు. అనేక మంది నీ ఎదురుగుంట జాలిగా చూస్తున్నారు. తల్లిదండ్రులు లేని బిడ్డలు ఉన్నారు, ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న పిల్లలు ఉన్నారు. వారికి తిండి లేదు, నీకు తిండి ఉంది. వాళ్ళకి బట్ట లేదు, నీకు బట్ట ఉంది. ఏం చేయాలో అర్థం కానంత గొప్ప స్థితిలో దేవాది దేవుడు ఉంచితే ఏం చేస్తావు నువ్వు? నీ కొరకే నువ్వు జీవించావు. ఇతరులకు ఏమైనా పెట్టావా? ఇతరులకు ఏమైనా ఇచ్చావా? ఇవ్వలేని పరిస్థితి అయితే ఒక్కసారి ఈ మాట ఆలకించు. ధనవంతుడు కన్నులు తెరిచాడట. చుట్టూ అగ్నిగుండంలో ఉన్నాడు, వేదన పడుతున్నాడు, దూరంగా చూస్తున్నాడు. చచ్చిపోయిన తర్వాత ఏమవుతుందో నేను అనుకుంటే, చచ్చిపోయిన తర్వాత చెప్పిన మాట ఏంటంటే నువ్వు 2 స్థలాలకు వెళ్ళాలి. ఒకటి నిత్య అగ్నిలో, నిత్య నరకము, నిత్య రాజ్యం. ఆ రాజ్యంలో నువ్వు వెళ్ళాలని దేవుడు నిన్ను వెతికి పట్టుకున్నాడు, నిన్ను పిలుచుకున్నాడు, నేను ఏర్పాటు చేసుకున్నాడు, నీకు అన్ని ఇచ్చాడు. ఏమీ లేకపోయినా సరే, అంజూరపు చెట్లు కుయ్యిపోయినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, సాలలో దొడ్లు లేకపోయినను, గొర్రెలు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఆనందించే ఒక స్థలం ఉంది. ఆ స్థలానికి వెళ్ళడానికి నువ్వు ఎంత ప్రయత్నం చేస్తున్నావు? ఏ ప్రయత్నం చేయక్కర్లేదు, ఆయన విశ్వసిస్తే చాలు.
ఆయన మాటకి నువ్వు లోబడితే చాలు, ఆయనని కలిగి నువ్వు జీవిస్తే చాలు. ఏది ఆ నరకంలోకి వెళ్ళడానిక? కాదే, కాదు. దేవుడు ఒప్పుకుంటాడు, దేవుడు ఒప్పుకోడు, దేవుడు ఒప్పుకోడు. నువ్వు ఆయనతో ఉండాలి, ఆయన రాజ్యంలో ఉండాలి. నువ్వు రెండు రెక్కలు చాపుకొని నువ్వు బంగారు వీధిలో తిరుగుతూ ఆకాశ మధ్యలో ఎగురుతూ దేవాది దేవుడు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతికారాలు చేయడానికే నిన్ను పిలిచాడు. నన్ను పిలిచింది దానికోసమే. ఏమంటున్నాడు తెలుసా? 24వ వచనంలో, తండ్రి అయిన అబ్రహాము నా యందు కనికరపడి తన వేలి క్రోధను నీళ్ళలో ఉంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు, నేను అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్తున్నాడు. ఈరోజు దేవుని కోసం కేకలు వేయటం లేదా? అగ్నిగుణంలో ఉన్నా యాతన పడుతున్నా ఆ ధనవంతుడు కేకలు వేస్తున్నాడు. తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడి తన వేలి క్రోధను నీళ్ళలో ఉంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు, నేను అగ్ని జ్వాలలో వేతన పడుచున్నాను అని కేకలు వేస్తున్నావు. ఈరోజు నీకేం కావాలి? థమ్సప్. ఏం కావాలి? స్ప్రైట్. ఏం కావాలంటే అది. నీకు లేని సంతోషం ఏది లేదు. దేవుడు అంతగా నిన్ను ఆశీర్వదించాడు. లేకపోయినా పర్వాలేదు, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరు ఉన్నారు? నువ్వు ఉండగా లోకంలో నాకేది అక్కర్లేదు. ఏది నీ జీవితం? ఏది నీ బ్రతుకేది? ఇప్పుడు కానీ దేవుడు నేను పిలిస్తే, నన్ను పిలిస్తే దేవుని దగ్గరికి పడుతున్నామా? ఎక్కడికి వెళ్ళామా? దేవుని సన్నిధిలో ఉండడానికి అర్హత మనం సంపాదించుకున్నామా? వేదనకరమైన స్థలం ఎందుకండి? వేలి కొనంట, వేలు కొనంట. మనం వేలిన ఉంచాడంటే కాదు, వేలు కొనతో ఒక చుక్క నీటి కొరకు ఆశపడుతుంటే అంత దూరం నుంచి ఇక్కడ దాకా తీసుకొస్తే ఆ చుక్క నిలవుతుందా? ఆ వేలు మీద నిలుస్తుందా? నిలవదండి. ఒక చుక్క, ఒకే ఒక చుక్క. నా నాలుక తడారిపోతుంది, పిడిచికారిపోయింది. అగ్ని కదా ఈ స్థలంలో, వేదనకరమైన ఈ స్థలంలో నేను దాక్కుని ఉన్నాను, దయచేసి పంపించమా? ఒక్క చుక్క లేదు, లేదు. ఫ్రిడ్జ్లో చక్కని మంచినీళ్ళు తాగుతున్నాం, చల్లని మంచినీళ్ళు. నీకేది కావాలి? జలుబు చేస్తుందని వేడి నీళ్ళు తాగుతున్నా. ఏం కావాలి? ఎక్కడన్నా నువ్వు దాన్ని తాగినట్లయితే నీకేమన్నా అయిపోతుందని నువ్వు వాటర్లో పట్టుకెళ్ళిపోతున్నావు. లేదనంటే కిల్లే బాటలో ఎంత? 10 రూపాయలు కొనేసుకో నీళ్ళు. ఉచితంగా ఇచ్చిన నీళ్ళను మనము దేవుని స్తుతి చెల్లించకుండా కొనుక్కుంటున్నామే ఈరోజు నీళ్ళు. ఈరోజు నీళ్ళు కొనుక్కున్నా, ఆ రోజు అడుగుతున్నాడు, చెప్పు ఇక్కడ రావడానికి లేదు, మాకు మధ్యలో అగాధం ఉంది, నీకు నాకు మధ్యలో అగాధం ఉంది, దీన్ని దాటి అక్కడికి రావడానికి కానీ, నువ్వు అక్కడి నుంచి దాటి నా దగ్గరికి రావడానికి కానీ అవకాశం లేదు అయితే అంటున్నాడు. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలములకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నేను వేడుకొనుచున్నాను. జ్ఞాపక శక్తి పోలేదు. 5 సహోదరులు ఉన్నారంట. నేను జీవించినట్టే వాళ్ళు జీవిస్తున్నారు. ఇక్కడ రాకుండా ఎవరినైనా పంపించి చెప్పితే అర్థం కాదు. ఈరోజు చెబితే వినలేని స్థితి నీకు. ఆలకించగలవా? తండ్రి మాట ఆలకిస్తావా? లోకంలో ఎలా బ్రతుకుతున్నారు నన్ను చూసి నేర్చుకో. చెడుది కాదు, మంచి నేర్చుకో.
మంచి ప్రవర్తన నేర్చుకో. ఇది కాదు లోకం, ఇది కాదు శాశ్వతం. నీకు ఒకటి ఉన్నది, అది పరలోకము. పరలోకం ఉన్నది, ఈ లోకం కాదు. ఇది మనకు గుడారమే, ఇది మన యాత్రా స్థలమే, తరతరముల వరకు మన నివాస స్థలం. అక్కడికి వెళదాం, అక్కడికి వెళదాం. నిలబడండి, ఆయన పిలవండి, మనం పిలవండి, అక్కడికి వెళదాం.